నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉచిత ఇసుక పాలసీపై జీవో విడుదల చేయాలని అధికారులకు ఆదేశం. ఉచిత ఇసుక పాలసీపై జీవోను విడుదల చేసిన ప్రభుత్వం. మాజీ సీఎం జగన్ కు షర్మిల మరో బిగ్ షాక్. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అన్నా చెల్లెలు కలుస్తారనే చర్చ నడిచిన వైనం. వైఎస్ఆర్ కు వేర్వేరుగా నివాళులర్పించిన అన్నా చెల్లెళ్లు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద హారతి కార్యక్రమం పాల్గొన్న ప్రజాప్రతినిధులు. జగన్ ప్రభుత్వం పట్టిసీమను నీరు కార్చారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం. ఏపీలో ఉచిత ఇసుక పాలసీపై జీవో వచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉచిత ఇసుక పాలసీపై జీవో విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పాత ఇసుక విధానం రద్దు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూపకల్పన వరకు సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. 2019లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 43 జారీ చేసింది. వినియోగదారుడు ఎత్తుడు దించుడు కూలీతో ఇతర చట్టబద్ధమైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. కాగా నేటి నుంచి ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి వస్తుండటంతో ఉదయం నుంచే స్టాక్ పాయింట్స్ వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే ఉదయం ఇసుక పాలసీపై ప్రభుత్వం నుంచి జీవో ఇంకా విడుదల కాకపోవడంతో అధికారులు ఎదురుచూపులు చూశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే జీవో విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మధ్యాహ్నానికి ఉచిత ఇసుక పాలసీపై ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అధికారుల మధ్య సమన్వయ లోపమే జీవో విడుదలకు ఆలస్యమని కింద స్థాయి అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కుమార్తె పీసీసీ చీఫ్ షర్మిల జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇడుపులపాయ వైఎస్ఆర్ సమాధి వద్ద ఏకకాలంలో నివాళులర్పించాలని ప్లాన్ చేశారు. అయితే షర్మిల ఆ ప్రతిపాదనకు నో చెప్పినట్టు తెలుస్తుంది. కొంతకాలంగా జగన్ షర్మిల మధ్య విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసింది. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయ్యాయి. ఓవైపు వైసీపీ, మరోవైపు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ సైతం ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దీంతో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సద్దుమణిగాయని అంతా ఆశించారు. విజయమ్మ ద్వారా షర్మిలతో కాంప్రమైజ్ అయ్యేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అన్న చెల్లెలు కలుస్తారనే చర్చ నడిచింది. అయితే జగన్, షర్మిల వేర్వేరుగా నివాళులర్పించారు. ఇద్దరు వెంట వైఎస్ విజయమ్మ ఉన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో కృష్ణా గోదావరి కలిసే సంగమంలో హారతి కార్యక్రమం నిర్వహించారు. జగన్ ప్రభుత్వం పట్టిసీమను నీరు కార్చారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో కృష్ణా గోదావరి కలిసే సంగమంలో హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమా, గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాములు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు ఆలోచనలతో మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి 2014లోనే పోలవరం, చింతలపూడి పట్టుసీమ అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముందు చూపు ఆలోచన చేశారన్నారు. త్వరలోనే ప్రాజెక్టులు పూర్తి చేసి త్రాగునీటికి, వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ పవిత్ర సంగమానికి పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, దేశం మొత్తం మీద ఎంతో మంది ప్రధానులు అనుకునే విధంగా నదుల అనుసంధానం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో, అది కూడా విడిపోయిన రాష్ట్రంలో 2014 నుంచి జరగడం మనందరం చూసాం. అటువంటి పట్టిసీమ మన కృష్ణా డెల్టా ప్రాంతానికి ఆయుపోటైన పట్టిసీమని గత ప్రభుత్వ కాలంలో దాన్ని ఎందుకు పనికిరాని విధంగా తయారు చేశారు. వాళ్ళ కృష్ణా జలత నిజంగా ఎండిపోయే పరిస్థితి, తాగునీరికి కూడా సౌకర్యం లేని పరిస్థితిలో ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి మళ్ళీ పట్టిసీమని 17 మోటార్లు ఓపెన్ చేసి మన డెల్టాకి మంచినీళ్లు, సాగునీరు ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా మంత్రివర్గానికి, రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రాంతంలో గత మంత్రిగా చేసిన దేవినేని ఉమా గారు ఇక్కడ ఎంతో కృషి చేశారు. ఆ సమయంలో ఇక్కడ హారతి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రజలకి జీవనోపాధి ఉండేది. ఆ జీవనోపాధి కూడా లేకుండా పోయి ఎంతోమంది చిరు వ్యాపారులు కూడా రోడ్డు మీద పడి జీవనోపాధి కోల్పోయిన పరిస్థితుల్లో మేము మంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, మళ్ళీ ఇక్కడ హారతి ప్రోగ్రాం పెట్టండి. ఇక్కడ కలకల్లాడి టూరిజం 10,000 మంది
కాకుండా అందరికీ జీవనోపాధి అయినటువంటి ఆర్థిక ప్రోగ్రాం కూడా మీరు దయవుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి మొదలు పెట్టాలని మేము అందరం కూడా వెళ్ళి వాడటం జరుగుతుంది. తప్పకుండా అది కూడా ప్రారంభించి ఈ ప్రాంతం, ఈ ఇబ్రహీంపట్నం ప్రాంతం గత 2014 నుంచి 19 వరకు ఏ విధంగా కలకలలాడేదో మళ్ళీ ఇంకొక నెల రోజుల్లో అదే విధంగా కలకలలాడాలి. కాబట్టి ఇక్కడ చాలా భారీగా ప్రజలు మన మీద అందరూ మీద ఆశలు పెట్టుకున్నారు. అటువంటి ఆర్థిక కార్యక్రమాన్ని కూడా మీరు వెంటనే ప్రారంభించాలని కోరుకుంటూ మా అందరి తరఫున, మా కృష్ణా డెల్టా ప్రజలందరి తరఫున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతాం. ఎందుకంటే ఆ రోజు 1300 కోట్ల రూపాయలు మనం పట్టిసీమకు వెచ్చిస్తే 4 సంవత్సరాల్లో మరి ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ కృష్ణా డెల్టాకు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు దగ్గర 30 లక్షల మంది ప్రజలకు మరి త్రాగునీరు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఏదైతే పట్టిసీమను ఆయన రూపకల్పన చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి ఆ రోజు ఎద్దేవా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, తెలుగు జాతికి కూడా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలకు ఇవాళ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అర్హుడు కాదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకు వెచ్చిస్తే ఆ 4 సంవత్సరాల్లోనే అంటే 2015-19 4 years 4 సంవత్సరాల్లో దగ్గర 300 టీఎంసీల నీరుని, గోదావరి నీటిని మరి ఏదైతే కృష్ణాకి ఇవ్వడం ద్వారా మరి దగ్గర మరి 30 లక్షల ఎకరాలకు ఆ రోజు సాగునీరు అందించి ఆ 4 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయలు ఆ రోజు రైతులకు ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి. అంటే మనం పెట్టింది 1300 కోట్ల రూపాయల పట్టిసీమకి, మనం రైతుల ద్వారా ఆదాయాన్ని ఇచ్చింది 50,000 కోట్ల రూపాయలు. అంటే మరి ఈవేళ సంపదను సృష్టించడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారనేది పట్టిసీమ ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదని ఎందుకు చెప్తున్నామంటే ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ చెప్పట్లా, ఒక సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మేము నారాయణపూర్, జోరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలో కూడా 12 అడుగు 3 టీఎంసీలు లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు రాకూడదనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నదుల అనుసంధానం ఏదైతే గోదావరి తల్లి నీళ్లు 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయని మార్చి 2015 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన రోజు అది. ఆ పుణ్యదినాన 2015 మార్చి 29న చంద్రబాబు నాయుడు గారు దీన్ని శంకుస్థాపన చేశారు. సెప్టెంబర్ 15న 5 నెలలు తిరగకుండా 6 నెలలు పూర్తి అవ్వకుండా పవిత్ర సంఘం అనే నామధేయం చేసి ఈ ప్రాంతానికి అన్నీ కూడా చిట్టడులు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా తెలుసు. దీనంతా కూడా పవిత్ర స్థలంగా తీర్చిదిద్ది దీనికి పవిత్ర సంఘం అనే నామకరణం చేసి గోదావరి తల్లి నీళ్ళని ఇక్కడ కృష్ణమ్మలో కలిపితే చెంబుతో పోసామన్నారు, చెరువులో తెచ్చిపోసామన్నారు. ఇవాళ 400 టీఎంసీలు ఇందాక రామానాయుడు గారు చెప్పినట్టుగా తెలుగుదేశం ప్రభుత్వంలో 300 టీఎంసీలు ఏదైతే పంపులు పీకుతానన్నాడే ఇప్పుడు పార్టీ పీక్కునే పరిస్థితి వచ్చింది జగన్ రెడ్డి. ఇవాళ 400 టీఎంసీలు మొన్న దేవుడి స్క్రిప్ట్ పంపులు కట్టేశాడు 3 ఏళ్ళు, కానీ చివరి సంవత్సరంలో తప్పని పరిస్థితిలో పంపులు వేశాడు. ఆ విధంగా దగ్గర 400 టీఎంసీలు పైగా వచ్చాయి. సామాన్యులకు అండగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించిన విషయం విదితమే. నూతన ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి లోకేష్ కృషి చేస్తున్నారు. 13వ రోజు ప్రజా దర్బార్ కు విన్నపాలు వెలువడంతో ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం కృషి చేస్తుంది. గత 5 ఏళ్లు ఎలాంటి భరోసా లభించక సామాన్యులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమయ్యారు. అలాంటి వారికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ భరోసా ఇస్తుంది. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉండవల్లి నివాసంలో యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. సోమవారం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తి స్వీకరించిన యువనేత పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శాసనమండలి సభ్యులు పి హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన తరపున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. శాసనమండలి సభ్యత్వాన్ని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నానని, తన మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, జనసేన టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. శాసనమండలి తొలి సమావేశాల ప్రారంభానికి సమయం ఉన్నందున కౌన్సిల్ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు, చర్చ, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై అధ్యయనం చేయడానికి తనకు ఈ సమయం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, ఆమిశెట్టి వాసు, మండలి రాజేష్, చోడిశెట్టి చంద్రశేఖర్, తాడిశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్కు ఏకగ్రీవంగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక బాధ్యతాయుతమైన పదవిగా నేను భావిస్తున్నాను. ఇటువంటి పదవిని నా మీద నమ్మకం ఉంచి నాకు అప్పగించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు డిక్లరేషన్ తీసుకున్నాను. ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. ఇంకా ఫస్ట్ సెషన్ ప్రారంభం అవటం ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సమయం కౌన్సిల్ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి నాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కౌన్సిల్ ప్రొసీడింగ్స్, ప్రశ్నోత్తరాలు, సబ్జెక్ట్స్, అంతకుముందు పెద్దలు జరిపిన చర్చలు, దాని ఫలితాలు, నేను భవిష్యత్తులో కౌన్సిల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి, ఏ అంశాలు మన రాష్ట్ర ప్రజలకు, మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి, ఇటువంటి అంశాలన్నిటి మీద ఒక అవగాహన రావడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నాదైన కృషిని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తప్పకుండా శక్తివంచన లేని కృషి జరుపుతున్నానని మీడియా ముఖంగా నేను. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ, టీడీపీల మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది. ఒక్క టీడీపీ, మరోపక్క వైసీపీ కార్యక్రమాల వల్ల వివాదం రాజుకుంది. ఇరు పార్టీ శ్రేణులు నినాదాలతో గందరగోళ వాతావరణం నెలకొంది. వైసీపీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని గాంధీ బొమ్మ వద్ద ఏర్పాటు చేసిన వేడుకలకు మాజీ మంత్రి జోగి రమేష్ రావటం, మరోపక్క టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కృష్ణానది పవిత్ర సంగమం వద్ద కృష్ణా గోదావరి జలహారతి కార్యక్రమం ఉండటంతో టీడీపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. మరోపక్క వైసీపీ నాయకులు పక్కన ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు పోలీసులు కొంత సమయం ఆగాలని సూచించారు. దీంతో మరికొంత సమయంలో జోగి రమేష్ వస్తున్నారన్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన స్థలంకు చేరుకొని జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో గందరగోళ వాతావరణం నెలకొంది. గత 5 సంవత్సరాలుగా జగన్ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియాను నడిపించి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ బేగ్ స్పష్టం చేశారు. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో జగన్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. ఇక నుండి రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వంలో పడ్డ కష్టాలు ఉండవని, ప్రజలు సుఖశాంతులతో జీవించేలా ఎన్డీఏ ప్రభుత్వం పాలన ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. ఇసుక సరఫరా చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని పశ్చిమ ఎమ్మెల్యే సుష్నా చౌదరి ఆదేశాల మేరకు ఏదుపాటి రామయ్య ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ ఎన్డీఏ కార్యాలయం వద్ద సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ బేగ్ హాజరై సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఇబ్బందులు ఇప్పుడు ఉండవని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎక్కడ ఇసుక కనపడితే అక్కడ తన గూండాల ద్వారా, రౌడీల ద్వారా మాఫియా రాజ్యాన్ని జగన్ నడిపించారని, ఇసుక మాఫియా వల్ల భవన నిర్మాణ రంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో వారి కష్టాలు
తీరిపోయాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీ వల్ల భవన నిర్మాణ రంగం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు ఏదుపాటి రామయ్య మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ నేటి నుండి అమల్లోకి రావడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ రంగం హర్షం వ్యక్తం చేస్తుందని, సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. అనంతరం ఇసుక ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉచిత ఇసుక అనే విధానాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించబడే ఉద్దేశంతో ఈరోజు ఈ భావనపురం ప్రాంతంలో ఈ స్వాతి రోడ్లో భారీ ర్యాలీ, ఇసుక ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా ముఠా కార్మికులతో, భవన కార్మికులతో ఇక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు యలమంచి సత్యనారాయణ చౌదరి గారు, అదేవిధంగా మా డైనమిక్ ఎంపీ కేసినేని చిన్ని గారి నేతృత్వంలో ఈ రానున్న రోజుల్లో విజయవాడని అభివృద్ధి పథంలో నడిపిస్తామని వాళ్ళ యొక్క ఆశయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా, అదేవిధంగా ఇసుక విధానాన్ని ప్రజలందరూ తెలియజేసే విధంగా ఈ ఇసుక ర్యాలీని ఈరోజు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఎస్ బేగ్ గారి ద్వారా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన, బీజేపీ కార్యకర్తలు మరియు ప్రజలందరూ కూడా అభివాదంతో ఈరోజు కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించాము. అదేవిధంగా ఈ ర్యాలీని సక్సెస్ చేసినటువంటి అందరూ కూడా మరి ఒకసారి భవన కార్మికులకు కానీ, ముఠా కార్మికులకు కానీ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చున్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు రామరాజ్య పాలన సుస్థిరంగా ఉండాలని కోరుకుంటూ, ల్యాండ్, శాండ్, వైన్ అలాంటి మాఫియా నడిపించిన జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా చేదరించి అతన్ని తరిమి కొడితే వాళ్ళు పడిన కష్టాలు మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. గతంలో ఆంధ్ర ప్రజలు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఇసుక అనేది వాళ్ళందరికీ ఉపాధి కల్పించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడమ తిప్పాడు, అన్ని అబద్ధాలు ఆడాడు, మోసం చేసి ప్రజలందరినీ కూడా పరిపాలన చేశాడు. ఇంట్లో నుంచి కనీసం బయట రాకుండా ఇంట్లో నుంచే పరిపాలన చేస్తానని చెప్పి చేసిన వ్యవహారాలు మనం అందరం చూసాం. ఎక్కడైనా స్టాండ్ కనబడితే దాన్ని మాఫియాగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. అతని యొక్క గూండాల్ని, రౌడీల్ని తయారు చేసుకొని అవన్నింటిని కబ్జా చేసేసుకొని ప్రజలకు ఇసుక అందకుండా భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారనేది, కనీసం వాళ్ళు ఉపాధి రోజుకు కష్టపడి 500, 600 సంపాదించుకునే ఉపాధి కూడా లేకుండా చేశాడు. మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ ఒకటే అన్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి కష్టాలన్నీ కూడా మనమందరం తీరుస్తామని చెప్పడం జరిగింది. గత ఎన్నికల్లో హామీనిచ్చే విధంగానే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో దాన్ని అమలు చేయడమే మన కర్తవ్యం అని చెప్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అభివృద్ధి విషయంలో రాష్ట్రం పరుగులు పెడుతుందని, నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను అభివృద్ధి చేసే బాధ్యత తనదని విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, రాజకీయ కక్షతో పలు చోట్ల నిర్మాణాలను నిలిపివేశారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సంగతి తెలిసింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేడు ప్రజా సమస్యలపై 3వ డివిజన్ కామినేని నగర్ డొంకరోడ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అభివృద్ధి విషయంలో రాష్ట్రం పరుగులు పెడుతుందని అన్నారు. నియోజకవర్గంలోని 3వ డివిజన్లో ప్రధానమైన సమస్య డ్రైనేజ్ సమస్య అని చెప్పారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపుగా డ్రైన్స్ నిర్మాణాన్ని ఆపివేయడం జరిగిందని చెప్పారు. వర్షాలకు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని, ఎక్కడ మురుగునీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. డివిజన్తో పాటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపే బాధ్యత తనదని గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. నగర్ డొంక రోడ్లో చిరకాలం నుంచి కూడా, నా చేసి 15 సంవత్సరాల నుంచి చిన్నపాటి వర్షానికి ఇళ్ళన్నీ కూడా వంటలు వండుకోవడానికి అవకాశం లేని విధంగా మునిగిపోతుంది. దానికి అనేకమైన ప్రణాళికలు వేసుకోవడం జరిగింది. ఫైనల్గా మన మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి, అధికారులందరూ కూడా వచ్చి చర్చించుకుని దీనికి
ఒక సంపుని ఏర్పాటు చేసుకుని ఆ సంపులో కూడా నీళ్లు కలెక్ట్ చేసి అక్కడి నుంచి దూరంగా పంపౌట్ చేసే కార్యక్రమానికి గతంలో ఏపీఐసి కాలనీలో ఏ విధంగా అయితే చేశామో సో ఆ కాన్సెప్ట్ని ఇక్కడ ఉపయోగించి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సుమారు 8 లక్షల పైగా ఖర్చు అయ్యే ఈ స్కీమ్ని ఈ రోజున మన కమిషనర్ గారు అది శాంక్షన్ చేయడం జరిగింది. దాని వర్క్ చూసిన తర్వాత నాకైతే నమ్మకం ఉంది ఒక్క చుక్క కూడా నీరు నిలబడదని. ఆ తర్వాత ఇళ్ళన్నీ కూడా స్టాండర్డ్ విధంగా కట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉన్న హౌసింగ్ స్కీమ్ను కూడా ఇక్కడ ఉపయోగించాలనేది ఆలోచన. ముందుగా ఈ డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేసి వీళ్ళకి డ్రైన్ ప్రమాదం తప్పింది అనుకున్న సమయంలో మేము తర్వాత ఇల్లు టేకప్ చేస్తాం. ఈ కాలనీని ప్రత్యేకంగా నేను దత్తత తీసుకుని ఇక్కడ వీళ్ళకి కావాల్సిన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేసి వీళ్ళకున్న ప్రతి చిన్న పెద్ద సమస్య కూడా పరిష్కరించి వీళ్ళు హ్యాపీగా నివసించేటట్టు చేయాలని నేను ఆలోచించుకుని అటు గవర్నమెంట్తోనూ వ్యక్తిగతంగానూ నా వ్యక్తిగత నిధులతోనూ అటు ప్రభుత్వ నిధులతోనూ కలిపి ఈ కాలనీ ఒక మోడల్ కాలనీగా చేయాలి. శంకర్ దుర్గా ప్రసాద్, జవహర్ నగర్ రైల్వే చైర్మన్, ఇండస్ట్రియల్ పార్టీ. మరి ప్రభుత్వం మారింది, మంచి రోజులు వచ్చినాయి. మరి చంద్రబాబు నాయుడు గారి పుణ్యమంట మళ్ళీ మహానుభావుడు ఈ మురికి కోపం నుంచి రామ్మోహన్ గారు గట్టెక్కిస్తారని దాన్ని దత్తత తీసుకుంటానని మరి ఆటనగర్లో ఇది ఒక మురికి వాడలాగా తయారైంది. అందరూ ఇక్కడ చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు. మాకు సంబంధించిన ఆటనగర్లో వర్కర్స్ ఉన్నారు, ఇందులో రకరకాల ఉన్నారు. మరి ఆ పరిస్థితుల్లో ఇవాళ చొరవ తీసుకొని కమిషనర్ గారిని తీసుకొచ్చి ఇంతకుముందు ఒకసారి రామ్మోహన్ గారు ప్రభుత్వం వచ్చి కూడా నెల రోజులు అవలా పరిపాలనలో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చిందంటే ఎంత స్పీడ్గా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పేద ప్రజల కోసం ఆయన సొంతగా ఈ ఏరియాని దత్తత తీసుకుంటాం. దాని మీద అంటే వాన వస్తే వర్షాకాలం వస్తే మునిగిపోతారు, పూర్తిగా సమ్మె అయిపోతుంది పూర్తిగా. అప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే పని చేసాక కూడా వంట వండుకుంటూ కూడా ఇబ్బంది పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మరి ఆయన కాపాడి గట్టెక్కించే పరిస్థితి చేస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అంటే ఇది ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. మనం అంటే ఆల్రెడీగా 7 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ రోడ్డుకి డ్రైన్కి ఒకటి శాంక్షన్ చేయించారు. అంటే 30 రోజుల్లోనే మనకి ఎంత డెవలప్మెంట్ కనపడితే మన 5 సంవత్సరాలు ఎక్కడిదాకా ప్రయాణం చేస్తానని మనం ఆలోచించుకోవచ్చు. అట్లాగే ఉద్యోగ కల్పనలు కానీ అట్లా ఐటీ రంగంలో కూడా పేపర్లో చూసాము. లోకేష్ గారు పిల్లలకి సీట్లు రావంటే కూడా అవి కూడా 3-4 మెంబర్స్ వెళ్ళి అయ్యమ్మ పరిస్థితి అంటే ఎక్కడ కూడా బయట మాట్లాడి మరి ఆయన ఆ సీట్లు ఏర్పాటు చేయడం మద్రాసు యూనివర్సిటీలో పూనాలో అట్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర అభివృద్ధి ఇంతకంటే మన కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి మేము ఎందుకంటే ఆటనగరం ప్రజల కార్మిక వాడు ఇదంతా దీని మీద ప్రత్యేక శ్రద్ధ గతం. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఉన్న మదర్సాలో అనుమానాస్పదంగా మృతి చెందిన కరిష్మా మృతికి న్యాయం చేయాలని బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మదర్సాలో చదువుతున్న కరిష్మా మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాలిక తల్లిదండ్రులు సనత్ నగర్ మసీద్ వద్ద ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన రోజులు గడిచిన నిందితులను అరెస్ట్ చేయలేదని నిరసన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ వల్లే మరణించినట్లు మదర్సా నిర్వాహకులు చెబుతున్నారని, అయితే కరిష్మా మృతి పట్ల అనుమానం ఉందని, ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గతంలో కూడా నిర్వాహకులు విద్యార్థులను వేధించారని ఆరోపించారు. మద్రసా నా పేరు మస్తాని. మా అమ్మాయి మాకు 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. మా పాపకి మద్రసాలో చదివించాలని, మా ఇస్లాం పద్ధతులు నేర్పించాలని మద్రసాలో జాయిన్ చేసాము. మా పిల్ల 11 నెలలు అయింది జాయిన్ అయ్యి. తర్వాత మొన్న రంజాన్ పండగకి వచ్చిందండి, నెల ఉండి సెలవులకి ఇంట్లో ఉంది. నెల అయినాక 17వ తారీఖు పిల్లకి మద్రసాలో జాయిన్ చేసాం. జాయిన్ చేసినాక 15 రోజులకే ఫీజు కట్టమన్నారు. ఫీజు కట్టేసాం. ఫీజు కట్టేసి పాపని చూపించమంటే మళ్ళీ ఫస్ట్కి రమ్మన్నారు, ఫీజు కట్టమన్నారు. ఫస్ట్కి వెళ్తే ఫీజు కట్టినాక పిల్లని చూపించమంటే చూపించలేదండి. పిల్లని మేము హార్ష్గా చెప్పారు. మేము ఇప్పుడు చూపించాం, వచ్చి 15 రోజులేగా అయింది పిల్లని జాయిన్ చేసి, మళ్ళీ ఇప్పుడే చూపించాలా మీ పిల్లని కొంచెం హార్ష్గా మాట్లాడారు. తర్వాత మళ్ళీ మేము చెప్తాం, ఫోన్ చేసి మేము చెప్తాం ఎప్పుడు చూడాలో మీ అమ్మాయిని అని చెప్పారు. గట్టిగా అరిశారు, మేము చెప్తాం అప్పుడు రండి అని. తర్వాత మళ్ళీ 15 రోజులకి ఫోన్ చేసి మీ అమ్మాయిని వచ్చి 30వ తారీఖు చూసి వెళ్ళండి అని చెప్పారు. తర్వాత 20 పండగకి పంపించమన్నా పంపించలేదండి. రంజాన్ పండుగ మొన్నగా వెళ్ళింది, వెంటనే పంపిస్తారా మళ్ళీ పండగకి అని పంపించలేదు. మా ఫీజు కట్టేసి మళ్ళీ రమ్మంటే 30వ తారీఖు రమ్మన్నారు. తర్వాత వెళ్దాంలే అని చూస్తే 28వ తారీఖే ఫోన్ చేసేసారు.
28వ తారీఖు ఫోన్ చేసి పొద్దున్నే 7ంటికి మీ అమ్మాయికి ఒంట్లో బాగోలేదు అన్నారు. మళ్ళీ 10 నిమిషాలు ఆగినాక మీ అమ్మాయికి మరీ సీరియస్గా ఉంది, సాన్స్ అందట్లేదు, మీరు తొందరగా రండి, మేము అంబులెన్స్తో తీసుకెళ్తున్నామని చెప్పారు. అంబులెన్స్తో తీసుకెళ్తాను. సనత్ నగర్లో మా అమ్మోళ్ళు ఉంటారు. మాది గుడివాడ దగ్గర చిన్న పల్లెటూరు అంగులూరు మాది. మేము వచ్చేపాటికి లేట్ అవుతుందని మా అమ్మోళ్ళు ఇక్కడే చేశారు. ఒక మనిషికి మా ఇస్లాం ప్రకారం ఒక హాఫీజ్ కానీ, ఒక ఆలిం కానీ, ఒక ముఫ్తీ కానీ కావాలండి. ఎటువంటి ఎడ్యుకేషన్ లేనటువంటి పర్సన్కి వాడికి మదర్సా ఇచ్చి నడపమంటే వాడేం చేస్తాడండి? ఇలాంటి పనులు చేస్తాడు. మదర్సా యొక్క నిర్లక్ష్యం మూలంగా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని కర్రలతో కొడితే కర్రలు విరిగిపోతున్నాయండి. అలా కొడుతున్నారు. ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో మనం ఎన్ని స్కూళ్ళు చూపిస్తున్నాం? చిన్న పిల్లవాడిని టార్చర్గా ఒక దెబ్బ వేస్తే మీడియాలో తీసుకొచ్చి వాడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. అలాంటి యొక్క మదర్సాలో మా ఇస్లాం యొక్క పద్ధతులు నేర్పించుకోవడానికి వచ్చిన పిల్లల్ని ఇలాగ హింసిస్తుంటే ఏ పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులు తన పిల్లల్ని తీసుకెళ్ళి మదర్సాలో పెడతారండి? చెప్పండి. కానీ అతను చేసినటువంటి ఒక చిన్న దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్లో మామూలుగా కొట్టరు, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ వాడు ఒక ప్రాణం తీసినా సరే ఎటువంటి పోలీస్ యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదు. ఏంటి నిర్లక్ష్యం? ఏంటి అంటే అతనికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటున్నాడు, కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాడు. కానీ ఎవ్వరూ కూడా అతన్ని గట్టిగా మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఏంటి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇన్ని మీడియాలు, ఇన్ని యూట్యూబ్లు ఉన్నా ఏమీ చేయలేదు. ఒక ఆయిషా మీరాకి ఎలా న్యాయం చేయలేదో మా కరిష్మాకు కూడా అలా న్యాయం చేయలేదని మేము తెలుసుకుంటున్నాం. కానీ మాకు ఈ మీడియా ద్వారా మీరందరూ గట్టిగా సాయం చేయాలి, మా మీడియా సపోర్ట్తో మా కరిష్మాకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా సనత్ నగర్ యొక్క ముస్లిం మత పెద్దలు అందరితో కలిసి చేస్తున్నటువంటి ధర్నా. సంక్షేమ పథకాల రథసారథి వైఎస్ఆర్ అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. ఒక పేద విద్యార్థి నేడు ఉన్నత చదువులు చదువుతున్నాడన్న ఓ నిరుపేద కుటుంబానికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం లభిస్తుంది అంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పుణ్యమేనని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా తమ అధినేత ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన అందించారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్ఆర్ పార్క్లో వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెల్లంపల్లి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి సంక్షేమం కొరకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ 108 సేవలు వంటివి ప్రజలకు చేరువవడంతో పాటు విస్తృతమైన సేవలు అందించాయని తెలియజేశారు. ఆ మహనీయుడు అకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణాంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గడిచిన 5 ఏళ్లలో తండ్రికి మించిన మానధానుడిగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని వెల్లడించారు. పార్టీ తరపున ఈరోజు ఘనంగా వారికి ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు రూహుల్లా గారు, వెస్ట్ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారు, అదేవిధంగా పార్టీ నాయకులు అడపా శేషు గారు, పోతిన మహేష్ గారు, అదేవిధంగా శరత్ గారు, మనోజ్ కొఠారి గారు, చాలామంది మన కార్పొరేటర్స్ జమల పూర్ణమ్మ గారు, రహమతునిసా గారు, కార్పొరేటర్స్ అందరూ కూడా మా వదినమ్మ అందరూ రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ప్రతి ఒక్క గుండెలో ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఎంతోమంది మన పిల్లలు ఫారెన్లో చదువుకుంటున్నా అనేక రంగాల్లో ముందుకెళ్ళారంటే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలు ఏదైతే ఆ రోజు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కొన్ని కోట్ల మందికి చదువు చెప్పించడం జరిగింది. దానివల్లనే ఈరోజు ఎన్నో కుటుంబాలు నిశ్చింతగా ఉన్నాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముందు చూపు. ఈరోజు ఆరోగ్యశ్రీ గతంలో ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఎవరైనా సరే పేదవాడంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పిన తరుణంలో కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేద ప్రజలకు అందించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సిపి శ్రేణులు, నాయకులు అందరం ఈరోజు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి గల్లీలోన, ప్రతి నియోజకవర్గంలోన, ప్రతి డివిజన్లోన ఈరోజు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలు చాలా రంగరంగ వైభవంగా వైఎస్ఆర్ శ్రేణులు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పేద ప్రజల గుండెల్లోన చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్లోన రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే అని గంటాపదంగా ప్రతి ఒక్కరు ఒండ్ల మీద చేసుకొని చెప్పే విధానంలోన ఆయన పరిపాలన అన్నది కొనసాగింది. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి గుండెల్లోన ఆయన చిరస్థాయిగా నిలిచే వ్యక్తిగా, ఒక నాయకుడిగా అందరి గుండెల్లోన నిలిచిపోయే వ్యక్తి. ఇలాంటి ఒక మహనీయుడి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంద్రకీలాద్రి కొండ మీద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి సారి సమర్పిస్తున్నామని, ఆషాఢ సారి సమర్పించే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవి ఉపాసకులు గణాచారి ఉమామహేశ్వరరావు, పద్మావతిలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి ఆషాఢ సారి సమర్పిస్తున్నట్లు తెలిపారు. వించిపేట ఆబోతుల అప్పనరసయ్య వీధి గూడ్ సెంటర్ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు 200 మంది మహిళలతో ఆషాఢసార సమర్పించే కార్యక్రమం జరిగింది. దేవి ఉపాసకులు గణాచారి ఉమామహేశ్వరరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మహిళా భక్తుల వాయిద్యకారుల వాయిద్యాలు, డప్పు వాయిద్యాలతో, గరిడి సేవలతో అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వించిపేట ఆబోతుల అప్పన్న వీధి నుంచి గాంధీబొమ్మ సెంటర్, రెల్లి బజార్ వీధుల మీదుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని సారెను సమర్పించారు. ఈ సందర్భంగా దేవి ఉపాసకులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో సారె సమర్పించడం జరుగుతుందని, ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జానకిరామ్, పద్మావతి, లక్ష్మి, దుర్గా, మామిడి దుర్గా ప్రసాద్, కేబుల్ భాస్కర్ పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు పద్మావతి. మాది వించిపేట గూడ్ షెడ్ గేట్ దగ్గర వరసిద్ధి వినాయక మందిరం దగ్గర నుంచి ఫస్ట్ సంవత్సరం అమ్మవారికి బోనాలు తీసుకెళ్తున్నామండి. ఆషాఢం సందర్భంగా ప్రతి సంవత్సరం ఇంతకంటే ఘనంగా బాగా తీసుకెళ్లాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వించిపేట వరసిద్ధి వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారికి సారి సమర్పించుకుంటున్నాం. నా పేరు ఉమామహేశ్వర అండి. వించిపేట ఆబోతుల అప్పనపాగలి వరసిద్ధి వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి తొలిసారి తీసుకెళ్తున్నాం. దానికి తీసుకెళ్ళడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తామని కోరుకుంటున్నాం. అందరూ రావాలి దయచేసి. వించిపేట గాంధీబొమ్మ సెంటర్ గూడ్ షెడ్ గేట్ దగ్గర వినాయకుడి గుడి కట్టి 2 సంవత్సరాలు దాటడంతో అమ్మవారికి సారి తీసుకెళ్తానికి 200 మహిళలతో రెడీ చేసి అమ్మవారి గుడికి సారి తీసుకెళ్తున్నాం. ఆషాఢ మాసం అందరంలో జానకరామయ్య, వించిపేట గాంధీబొమ్మ గూడ్ షెడ్ గేట్. భీమవరానికి చెందిన చిప్పాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కౌతా పూర్ణానందం కళావేదిక మీద ఎన్టీఆర్ కు స్వరాంజలి పేరుతో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసిన గీతాలను నాగేశ్వరరావు, నిర్మల ఆలపించారు. అలనాటి మొదటి గీతాలు శ్రోతలను అలరించాయి. గాయకుడు శ్యామ్ ప్రసాద్, తటవర్తి సూర్యనారాయణ గాయకులను అభినందిస్తూ ప్రసంగించారు. హాయ్ అండి, నా పేరు నిర్మలా కామేష్. ఈరోజు కవితలో చిప్పాడ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది ప్రోగ్రాం. చాలా హ్యాపీ, అందరూ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం నేను మా తోటి కళాకారిణి నిర్మల ఇద్దరం కలిపి అద్భుతమైన పాటలు పాడి ఈరోజు ప్రజల ముందు చాలా మన్ననలు పొంది ఆశీస్సులు తీసుకుని
ఇంత విజయం సాధించినందుకు మీ అందరి ఆశీస్సులు ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను చెప్పాడ నాగేశ్వరరావుని. మరి మా అమ్మాయి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉచిత ఇసుక పాలసీపై జీవో విడుదల చేయాలని అధికారులకు ఆదేశం. ఉచిత ఇసుక పాలసీపై జీవోను విడుదల చేసిన ప్రభుత్వం. మాజీ సీఎం జగన్ కు షర్మిల మరో బిగ్ షాక్. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అన్నా చెల్లెలు కలుస్తారనే చర్చ నడిచిన వైనం. వైఎస్ఆర్ కు వేర్వేరుగా నివాళులర్పించిన అన్నా చెల్లెళ్లు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద హారతి కార్యక్రమం పాల్గొన్న ప్రజాప్రతినిధులు. జగన్ ప్రభుత్వం పట్టిసీమను నీరు కార్చారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.